వందల ఏళ్ల చరిత్ర ఉన్న ది బెస్ట్ సాంబార్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందరికి వస్తున్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఈరోజు చాలా సింపుల్గా, ఇది ఇప్పటిదే అని చెప్పలేను, మన అవ్వలు తాతలు అంటే మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక టేస్టీ రెసిపీ చేస్తున్నాను. నేను ఒక అవ్వ దగ్గర నేర్చుకున్నాను ఇది. అంటే ఫస్ట్ సారి కొద్దిగా మనకు చేయడం రాలేదు. ఆ అవ్వని తీసుకొచ్చి మరి ఏమేమి కావాలో ఏంటంటే ప్రిపరేషన్ మొత్తం చేయించి అది టేస్ట్ చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది మనం చేసిన దానికి మన అవ్వలు తాతలు చేసి తిన్నదానికి. అందుకే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతుకున్నారు. వాళ్ళంతా ఏమంటారు, అంత క్వాలిటీ భోజనాలు తిన్నారు కాబట్టి, అంటే క్వాలిటీ ఫుడ్ తిన్నారు కాబట్టి అంత హెల్తీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక రెసిపీ అయితే తీసుకున్నాను ఈరోజు. అదేంటంటే ది బెస్ట్ సాంబార్ అని చెప్పాలి. ఎందుకంటే ది బెస్ట్ సాంబార్ అవ్వలు తాతల కాలం నాటిది, అంటే పురాతన కాలం నుంచి వస్తున్న సాంబార్ రెసిపీ నేను ఈరోజు చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వెంటనే మన పురాతన కాలం నుంచి వస్తున్న టేస్టీ ది బెస్ట్ సాంబార్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. చిన్న ఒకసారి దగ్గరికి రా. 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిపప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1 గ్లాస్ నీళ్లు వేస్తున్నా. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బయటికి పొంగు వచ్చేస్తుంది కాబట్టి. ఇట్లా 1 గ్లాస్ నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. లోపల ఉన్న హెయిర్ మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీస్తున్నాను. కందిపప్పు ఎంత మెత్తగా మెదిగిపోయిందో, ఎంత మెత్తగా మెదిగిపోయినా కూడా మనం సాంబార్లోకి తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని పప్పు గుద్దితో మళ్ళీ ఒకసారి ఇలా చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సాంబార్లోకి కావాల్సిన పదార్థాలు: 1 ముల్లంగిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని లేక 3 పచ్చిమిర్చి, మనకు తగినన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 దొండకాయని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలని ఇలా నిలువుగా అంటే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 ములక్కాడలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. బంగాళదుంపలో చిన్న బంగాళదుంపని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న సైజు క్యారెట్ని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 మట్టికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా చింతపండు తీసుకున్నాను. ఇలా చేయితో నొక్కితే పెద్ద నిమ్మకాయ ఏ సైజులో ఉంటుంది అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. సాంబార్ అంటే కొద్దిగా చింతపండు ఎక్కువగానే ఉండాలి. కొద్దిగా నీళ్లు వేస్తున్నా. 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చింతపండు బాగా నానుతుంది. కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను మీకు. దానిలో వేసే వెజిటేబుల్స్ అన్నీ చూపించాను, కూరగాయ ముక్కలన్నీ చూపించాను కదా. అలాగే సింపుల్గా మనము ఏమంటారు, కందిపప్పును కూడా ఉడికించి పెట్టుకున్నాం. ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా గ్యాస్ ఆన్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నేను గ్యాస్ ఆన్ చేసిన ప్రతిసారి వంట చేసి ఆఫ్ చేయగానే మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేస్తాను, ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్ని. అందుకే నేను మళ్ళీ గ్యాస్ ఆన్ చేస్తున్నా అని చెప్తున్నా. గ్యాస్ వెలిగించి సాంబార్ రెడీ చేసుకోవడానికి ఏదైనా పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సాంబార్ అంటేనే మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నూనె, వంట నూనె ఏదైనా వేసుకోవచ్చు. పల్లి నూనె వేస్తే చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి నేను పల్లి నూనె మాత్రమే వేస్తున్నా. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసిన. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపిన పోపు దినుసులు వేస్తున్నా. 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా వేగనివ్వాలి. 4-5 వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చగా కొద్దిగా ఇలా చితగొట్టినట్టుగా చేసి వేస్తున్నా. వెల్లుల్లిని కూడా వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు వెల్లుల్లి బాగా వేగనివ్వాలి. వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నా. కొద్దిగా ఇంగువ వేస్తున్నా. సాంబార్ అంటే ఖచ్చితంగా ఇంగువ వేసి తీరాల్సిందే. ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ అంతా మనకు తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఇంగువ వేస్తున్నా. ఇంగువ వేసి కలుపుకున్న తర్వాత ములక్కాడ ముక్కలు, టమాటా ముక్కలు,
దొండకాయ, పచ్చిమిర్చి, ముల్లంగి, మటికాయ, క్యారెట్, బంగాళదుంప మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. ఇలా ముక్కలు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నా. మూత తీసి ఒక్కసారి కలుపుకుంటున్నా. ఈ కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% ఉడికితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఉడికినాయి కాబట్టి 50% ఉడికినాయి. మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసుకున్నాను, ఇంకా వడగట్టలేదు. దీన్ని ఈ చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నా. ఇట్లా కొద్దిగా పడుతుందని డౌట్ ఉండొచ్చు, అది పడ్డా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అది పడకుండా వడగట్టుకోవాలని ఏమీ లేదు, అరవ కురవ పడ్డా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు రసం మొత్తం వేసేసిన తర్వాత మనం ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ మొత్తం వేసేస్తున్నా. వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా. పప్పు వేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసులు అయితే 2 గ్లాసులు, 3 గ్లాసులు అయితే 3 గ్లాసులు. సాంబార్ అనేది మరీ పల్చగా ఉండొద్దు, మరీ చిక్కగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. కాబట్టి నేను ఒక 3 గ్లాసులు వేస్తున్నా. మనం తీసుకున్న పప్పుకి కూరగాయలకి 3 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మొత్తం ఒక్కసారి కలుపుకుంటున్నా. ఇలా మొత్తం కలిపి కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా మరగనివ్వాలి. పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సాంబార్ బాగా మరిగిన తర్వాత సాంబార్ మసాలా వేస్తున్నా. 1 స్పూన్ సాంబార్ మసాలా వేస్తున్నా. సాంబార్ మసాలా చేసిన వీడియో కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఇది ది బెస్ట్ సాంబార్ పొడి అంటారు మీరే. సాంబార్ పొడి వేసి ఒక్కసారి మొత్తం కలుపుకుంటున్నా. సాంబార్ పొడి వేసాం కదా, 1 నిమిషం పాటు మరగనివ్వాలి. సాంబార్ పొడి వేసి 1 నిమిషం పాటు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ మోతాదులోనే కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి కలిపి ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి, సరిపోతుందా లేదా. కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఈ వీడియో చూశాక ది బెస్ట్ సాంబార్ అని మీరే అంటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ది బెస్ట్ సాంబార్. ఇలా సాంబార్ చేసుకొని తింటే ఇంకేం కావాలి చెప్పండి. ఎలాంటి కూరలు కూడా దీని ముందట పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది. టేస్టీ టేస్టీ సాంబార్ రైస్తో అన్నం తింటే కడుపు నిండా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హడావిడి లేకుండా ఇది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న సాంబార్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా చేసి పెడితే ఎలాంటి కూరలు కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడిగా ఉన్నాయి. ప్రతి ఒక్క మనం వేసిన కూరగాయలు మొత్తం బాగా ఉడికిపోయి చాలా స్మూత్గా ఉంది. సాంబార్ టేస్ట్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మనము ఏమంటారు, మనం తింటే మనకు రుచి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పగలుగుతాం ఎట్లా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న అవ్వ చెప్పిన సాంబార్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న సాంబార్. ఆ అవ్వ ప్రాణం తీసేసిన నేను, నాకు పర్ఫెక్ట్గా చెప్పవా అని చేయండి.